సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆంతరంగికుడు అలాగే బిజు జనతాదళ్ కీలక నేత బీకే పాండ్యన్ రాజకీయాలకి గుడ్ బై చెప్పడం ఆసక్తిగా మారింది. అటు ఒడిశా సీఎం ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒడిశా రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశాలో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎంపీ సీట్లను సైతం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే బీజేపీ ఘన విజయం, బిజు జనతాదళ్ దారుణ ఓటమితో ఒడిశా పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బీకే పాండ్యన్ టార్గెట్ గా రాజకీయాలు కొనసాగాయి. బీజేడీలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించడంతో ఒడిశా అధికారం తమిళ వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయిందంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు పాండ్యన్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఆయన ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే నన్ను మన్నించాలని బీజేడీ కార్యకర్తలను వేడుకున్నారు. అటు పాండ్యన్ తన వారసుడు కాదని ప్రజలే తన వారసుడిని నిర్ణయిస్తారని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ చెప్పిన మరుసటి రోజే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.